నుంచి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఆ రాజ్యసభ ఎంపీ పదవి అందుకోబోతున్నారా అనేది ఒక చర్చ. అలాగే ఆయన అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డిని ఇరుకుని పెట్టబోతున్నారా అనేది మరో చర్చ. అయితే ఇందులో ప్రధానంగా గతంలో రాజ్యసభ సభ్యులుగా రాజీనామా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి అక్కడి నుంచి పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇదే చర్చ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఒక మోపిదేవి వెంకటరమణ లేదంటే మిగిలిన 2 సీట్ల నుంచి ఎవరైతే వైసీపీ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు వైదొలిగారో తిరిగి వాళ్ళకే దక్కినాయి. అంటే మోపిదేవి వెంకటరమణ మినహాయిస్తే అలా దక్కించిన వారిలో బేదం అస్తానరావు ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి ఎంపీ తిరిగి టీడీపీలో చేరి మళ్ళీ అదే పదవి దక్కించుకున్నారు. అలాగే వైసీపీ నుంచి రాజ్యసభకు నగ్గిన ఆర్ కృష్ణయ్య కూడా బీజేపీలో చేరి బీజేపీ ద్వారా మళ్ళీ రాజ్యసభకి పదవి దక్కించుకున్నారు. మోపుదేవి పదవి మాత్రం సానా సతీష్కి దక్కింది. ఇక్కడ వైసీపీ దిగ్గజ నేత అయిన విజయసాయి రెడ్డి ఎలాగా ఆయన పదవి నుంచి రాజీనామా చేశారు కాబట్టి